జై భీమ్ మాలల ఐక్యత మాలల హక్కులను మాలల హక్కుల్ని మాలల ఐక్యత మాలల ఐక్యత జై భీమ్ జై భీమ్ జై భీమ్. మనం మాసాయిపేట మండల కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు మాల మానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు ఉన్నారు. వాళ్ళతో మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న. పిల్లి సుధాకర్, నేను రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ మాల మానాడు తెలంగాణకి. గత నెల 20వ తారీఖున అక్టోబర్ 20వ తారీఖున జాతీయ మాల మానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ 1000 కిలోమీటర్లకు పాదయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 32వ రోజు. ఈ మొత్తం కూడా హైదరాబాద్ దాకా డిసెంబర్ 1 తారీఖు ఈ పాదయాత్ర ముగుస్తుంది. ఆ రోజు డిసెంబర్ 1న లక్షలాది మందితోటి మాలలతోటి మాలల సింహగర్జన సభ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా లక్ష్యం ఒకటే, ఈరోజు దళితులంతా ఐక్యంగా ఉండాలి, విడిపోతే పడిపోతే నినాదాన్ని మనం తీసుకోవడానికి మా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు వర్గీకరణ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. ఆ ప్రయత్నాలు రేపు అంబేద్కర్ భావజాలను దెబ్బతీస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దీనికి మనకృష్ణ మాదిగా పావుగా మారొద్దని చెప్పి, మనువాదుల ఏజెంట్గా మారొద్దని చెప్పి మానగా మేము కోరుతాము. కృష్ణ మాదిగా ఈ వర్గీకరణ అంశాన్ని పక్కబెట్టి మానవ మీద జరిగేటువంటి అసత్య ప్రచారాన్ని ఇంకా మానుకొని మన ఉమ్మడి సమస్య వర్గీకరణ సమస్యను పక్కబెట్టి మన ఉమ్మడి సమస్య అయితే రిజర్వేషన్ల పెంపు కోసం కలిసి రావాల్సిందిగా, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి మనం కలిసి రావాల్సిందిగా కృష్ణమాది గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఏదైతే వర్గీకరణ అంశం ఉందో అది పూర్తిగా రాజ్యాంగంలో లేనటువంటి అంశాలుగా నేను చెప్తాను. అది ఎప్పటికి కూడా మనల్ని రాజ్యాధికారానికి మాదిగా కలిసిపోకుండా ఉండే రాజ్యాధికారంలో ఉండేటువంటి కుటుంబ భాగమే వర్గీకరణ అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క 1వ తారీఖు ముగింపు రోజు జరిగేటువంటి లక్షలాది మందితో జరిగేటువంటి బహిరంగ సభకు మాలల పెద్ద ఎత్తున కోరుతాను. జై మాల జై మాల జై మాల జై మాల.